తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఉన్న ప్రగతి భవన్ నిర్వహణ దాని ఖర్చులపై ఆరా తీస్తున్నారు అధికారులు. కేసీఆర్ హంగు ఆర్పాటం కోసం కోట్ల మేర ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రగతి భవన్ ప్రారంభించే నాడు 60 కోట్లు అవుతుందన్న అంచనా ఉంటే నిర్మాణం పూర్తయ్యేసరికి 200 కోట్లు దాటినట్లు అధికారులు చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబం కోసం బ్యాడ్మింటన్ కోర్ట్, కుక్కల షెడ్ ఏర్పాటు, ఇటలీ నుంచి ఫర్నిచర్ అంటూ కోట్లలో ప్రజల సొమ్మును కొల్లగొట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కలకు సంబంధించి ఆరాలు తీసిన అధికారులపై బీఆర్ఎస్ సర్కారు వేటు వేసేదాన్ని టాక్ కూడా వినిపిస్తుంది. చాలా విషయాల్లో ముందుగా అనుమతి లేకుండా ఖర్చు చేసి ఆ తర్వాత పరిపాలనా అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్ తన కుటుంబ సభ్యుల కోసం ప్రగతి భవన్లో 2 కోట్ల వ్యయంతో బ్యాడ్మింటన్ కోర్టును ఏర్పాటు చేశారట. దాని నిర్వహణ కోసం మరో 2.5 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తుంది. అలాగే ప్రగతి భవన్ చుట్టూ 24 గంటల పాటు పోలీసుల పహారా ఉండగా కుక్కల షెడ్డును నిర్మించారట. 4 కుక్కల కోసం 12 లక్షలు ఖర్చు పెట్టి షెడ్డును నిర్మించినట్లు కూడా తెలుస్తోంది. దీంతో లక్షల్లో ఖర్చు పెట్టి షెడ్డు నిర్మించారా లేక తప్పుడు లెక్కలు చూపారా అనే కోణంలో ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. ఫర్నిచర్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు కూడా సమాచారం. 25 కోట్ల విలువైన ఫర్నిచర్ ఇటలీ నుంచి తెప్పించారని, ఈ ప్రక్రియ అంతా బీఆర్ఎస్ పాలకుల సన్నిహితుల ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. టెండర్ లేకుండా కోట్లు పెట్టి కొనుగోలు చేయడం అప్పట్లో అధికారుల మధ్య వివాదానికి దారితీసింది. ఈ ఖర్చును తాము భరించలేమని అప్పట్లోనే ఆర్ఎండ్బీ శాఖ స్పష్టం చేసిందట. ఈ నేపథ్యంలో ఓ అధికారిపై బదిలీ వేటు వేశారని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఉన్న ప్రగతి భవన్ నిర్వహణ దాని ఖర్చులపై ఆరా తీస్తున్నారు అధికారులు. కేసీఆర్ హంగు ఆర్పాటం కోసం కోట్ల మేర ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రగతి భవన్ ప్రారంభించే నాడు 60 కోట్లు అవుతుందన్న అంచనా ఉంటే నిర్మాణం పూర్తయ్యేసరికి 200 కోట్లు దాటినట్లు అధికారులు చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబం కోసం బ్యాడ్మింటన్ కోర్ట్, కుక్కల షెడ్డు ఏర్పాటు, ఇటలీ నుంచి ఫర్నిచర్ అంటూ కోట్లలో ప్రజల సొమ్మును కొల్లగొట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కలకు సంబంధించి ఆరాలు తీసిన అధికారులపై బీఆర్ఎస్ సర్కార్ వేటు వేసేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. కాగా చాలా విషయాల్లో ముందుగా అనుమతి లేకుండా ఖర్చు చేసి ఆ తర్వాత పరిపాలనా అనుమతులు తీసుకున్నట్లు సమాచారం.